రాబోయి చందమామ. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆధారం నువ్వమ్మా. ఏదన్నా కష్టం వచ్చింది అని చెప్పుకోటానికి నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. నువ్వు నా కూతురు లాంటి దానివి. నేనిప్పుడున్న పరిస్థితిలో నన్నిలా వదిలేసి వెళ్ళకు ప్లీజ్. నాకు వెళ్ళాలని లేదంటీ, కానీ నా కళ్ళ ముందే ఒక అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ఎదిరించలేకపోతున్నాను. నా కళ్ళ ముందే చంద్రిక అన్ని కష్టాలు పడుతూ ఉంటే తనని రక్షించలేకపోతున్నాను. అన్నీ తెలిసి కూడా ఏమీ మాట్లాడకపోతే దానంత తప్పు ఇంకోటి లేదాంటీ. ఆ రుద్రాన్ని చేస్తుంది తప్పు అని నాకు తెలుసు. కేవలం ఒక్క సాక్ష్యం తీసుకొచ్చి అందించి దానికి బదులు చంద్రిక జీవితాన్ని పనంగా కోరుకోవటం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన ఆంటీ. చంద్రిక ఇప్పుడు మీరు చెప్పిన వినే పరిస్థితుల్లో లేదు. నేను చెప్తే అంతకంటే వినదు. కానీ నా కళ్ళ ముందే చంద్రిక జీవితం అలా అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అమ్మా, నీకే అలా ఉంటే మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అసలు ఈ సమస్యలన్నింటికీ కారణం నేను. ఆ రోజు మాట ఇచ్చే ముందు 10 సార్లు ఆలోచించుకోవాల్సింది. ఆ క్షణంలో భరత్ బ్రతికితే చాలు, వాడి ప్రాణాలతో నా కళ్ళ ముందుంటే చాలు అని అనుకున్నాను. వెనక ముందు ఆలోచించకుండా మాటిచ్చాను. ఇప్పుడు నేనిచ్చిన మాటకి ఇటు చంద్రిక జీవితం బలైపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. చివరికి నేనెక్కడ ప్రాణాలు తీసుకుంటాను అని తన మీద ఒట్టు కూడా వేయించుకుంది. ఈ క్షణంలో నాకేదన్నా సలహా చెప్పటానికి లేదా కనీసం నా ఆలోచన పంచుకోటానికైనా నువ్వుండాలి తల్లి. చూద్దాం, ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది అంటారు. ఈ సమస్యకి ఆ దేవుడు ఏం పరిష్కారం చూపిస్తాడో, ఏది మంచో ఏది చెడో ఆ భగవంతుడికే తెలుసు. నువ్వు కనుకిప్పుడు వెళ్ళిపోయావంటే నేనే కాదు, నాతో పాటు చంద్రిక కూడా ఒంటరిదైపోతుంది. ఈ గండం గట్టెక్కించే వరకైనా సరే నువ్వు మాతో పాటు ఉండాలమ్మా. నా మాట కాదనుకో. గుడ్ మార్నింగ్ చంద్రిక. ఇదిగో కాఫీ తీసుకో. నువ్వు తెచ్చావేంటి? ఏ, నేను తీసుకురాకూడదా? తీసుకురావచ్చు, కాకపోతే ఎప్పుడూ లేనిది నువ్వు తీసుకొచ్చేసరికి కాస్తంత ఆశ్చర్యం వేసింది. చంద్రిక, నువ్వు నా కోసం ఎంత త్యాగం చేస్తున్నావు. నీ భర్తనే నాకిచ్చేస్తున్నప్పుడు నేను ఈ మాత్రం చిన్న సహాయం చేయలేనా? తాగు, నీకోసమే స్పెషల్గా నేనే కాఫీ తయారు చేసి తెచ్చాను. చంద్రిక, నేను యాక్చువల్గా నీతో ఒక విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. ఆ విషయం నాకు అర్థమైందిలే, చెప్పు. ఏమర్థమైంది? అడగకుండానే నువ్వు ఇలా కాఫీ తీసుకొచ్చినప్పుడే ఏదో మాట్లాడడానికే వచ్చావని తెలిసిపోయింది. విషయం ఏంటో చెప్పు. ఎంతైనా నువ్వు చాలా జీనియస్వి చంద్రిక. ఎదుటి వాళ్ల మనసులో ఏముందో ఇట్టే పసిగడతావు. ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పుకో చూద్దాం. ఏముంది? భరత్ గారి గురించి ఏదో ఆలోచిస్తూ ఉండుంటావు. అరే, ఎగ్జాక్ట్లీ చంద్రిక. అంత కరెక్ట్గా ఎలా తెలుసుకున్నావు? నీకు అంతకంటే వేరే ఆలోచనలు ఏమొస్తాయి చెప్పు. ఇంతకీ ఏం మాట్లాడడానికి వచ్చావో అది కూడా చెప్పేసే. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఇక్కడి దాకా వచ్చి విషయం దాచడం ఎందుకు చెప్పు. ఏం లేదు చంద్రిక, ఈరోజు రాత్రి భరత్ని నా గదికి పంపించాలి. ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? అరే, ఇందులో తప్పే ఉంది చంద్రిక. ఇవాళ కాకపోతే రేపైనా మేమిద్దరం భార్యాభర్తలం అవుతాం కదా. నువ్వే దగ్గరుండి మా పెళ్లి చేస్తాను అని ఒప్పుకున్నావు కదా. అలాంటిది భరత్ని నా గదికి పంపించమని అడుగుతుంటే
అంతలా ఫీల్ అవుతావేంటి? అది కాదు రుద్రాణి, అసలు భరత్ గారు నీ గదికి అది పెళ్లి కాకుండా అసలు నువ్వు ఎలా అడగగలుగుతున్నావు? ఓ అదా నీ అనుమానం? సారీ, నేను అడగడంలో చిన్న పొరపాటు. భరత్ని నా గదికి పంపించమంటే దాని అర్థం మేమిద్దరం కాస్త ఏకాంతంగా మాట్లాడుకోవాలి, మా ఇద్దరికి కాస్త ప్రైవసీ కల్పించమని నేను అడుగుతున్నానన్నమాట. ఒకవేళ నీకది డబుల్ మీనింగ్లో గనక అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ చంద్రిక. ప్రైవసీ కల్పించాలన్నా దానికి భరత్ గారు ఒప్పుకోవాలి కదా. అసలు తన్ని గదిలోకి వచ్చి కూర్చొని ఎలా కబుర్లు చెప్తారనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు అంటే నాకు మాత్రం ఏం తెలుసు చంద్రిక? నాకు కావాల్సింది నీకు చెప్పాను. అలా నేను అడిగినట్టుగా భరత్ని నా గదికి పంపించాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నావు కదా. నువ్వు భరత్కి ఏం చెప్తావో, ఏం చేస్తావో, అతన్ని ఎలా ఒప్పిస్తావో అదంతా నాకు తెలీదు. కానీ భరత్ మాత్రం నా గదికి రావాలి. చూడు రుద్రాణి, అది జరిగే పని కాదు. భరత్ గారి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఆయన ఇలాంటి వాటిని అసలు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసేలా నువ్వే చెయ్యాలి చంద్రిక. నువ్వు చెప్తే తను కాదండు. ఎందుకంటే నువ్వంటే తనకి విపరీతమైన ప్రేమ కదా. నువ్వేం చెప్తే అది చేస్తాడు. అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు ఎలాగైనా సరే భరత్ని కన్విన్స్ చేసి నా గదికి పంపించే ఏర్పాట్లు చెయ్యి. అదంతా నువ్వే చూసుకోవాలి. అర్థమైందా? చంద్రిక, మర్చిపోకు, భరత్ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను. మీ అత్తయ్య బదులు ఆవిడిచ్చిన మాటని నువ్వు నెరవేరుస్తాను అని మాటిచ్చావు, గుర్తుంది కదా. కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలీదు, బాధ్యతంతా నీది. మరి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నీరజా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏముంది మేడం, ఉతికిన బట్టలన్నీ మడత పెట్టి లోపల పెడుతున్నాను. సరే, ఇది పక్కన పెట్టు. ఇదిగో, వెంటనే రూమ్లో అన్ని నీట్గా పెట్టేసాయి. ఏం మేడం, ఉన్నట్టుండి రూమ్ని అంత నీట్గా పెట్టమని చెప్తున్నారు? ఏంటి, ఏమన్నా స్పెషల్ ఉందా? అవును, నిజంగా స్పెషలే ఉంది. ఈరోజు భరత్ నా గదిలోకి వస్తున్నాడు. ఏమన్నారు మేడం? నువ్వు విన్నది నిజమే నీరజా. భరత్ నా రూమ్లోకి వస్తున్నాడు. ఇక్కడ మేమిద్దరం ఏకాంతంగా గడపబోతున్నాం. సో ఈ రూమ్ అంతా చాలా నీట్గా ఉండాలి. అవసరమైతే నువ్వు బయటికెళ్ళి పూలు అవి తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేసేసాయి, సరేనా? ఏమైంది మేడం, మీరు బానే ఉన్నారా? ఏయ్, నీకెందుకు వచ్చింది ఆ అనుమానం? ఏం లేదు మేడం, ఏదో జరగని పనుల గురించి అంత గట్టిగా చెప్తున్నారు కదా. కొంపదీసి మీ చిన్న మెదడేవైనా దెబ్బతిందేమోనని డౌట్ వచ్చింది. ఏయ్, ఓవర్ యాక్షన్ చేశావంటే నా చిన్న మెదడు దెబ్బతిండం కాదు, కొట్టానంటే నీ పెద్ద మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్ళిపోతావు. నేను చెప్తుంది నిజమే నీరజా. చంద్రికే భరత్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గదిలో వదిలిపెడుతుంది, అర్థమైందా? మేడం, ఏదో వింటున్నాను కదా అని అన్నీ చెప్పేసి ఏకంగా నా చెవిలో కాలీఫ్లవర్లు పెట్టకండి. అవతల అక్కడున్నది ఎవరనుకుంటున్నారు? చంద్రిక. మీరెన్ని ప్లాన్లు వేసినా సరే చంద్రిక తన భర్తని మాత్రం వదలదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఇలాంటి పగటి కళ్ళు మాత్రం కనకండి. ఏయ్, నోరు మీవే. ఎప్పుడు చూసినా నువ్వు ఆ చంద్రికకి భరత్కే ఫేవర్గా మాట్లాడతావు. అసలు నీకు నా మీద కొంచెమన్నా ప్రేముందా? భలేవాళ్ళు మేడం, నాకు మీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది చెప్పండి ప్రేమ? మీ మీద అంత ప్రేముంది కాబట్టే మీరు అనవసరంగా ఆశలు పెంచుకొని జీవితంలో నష్టపోతారేమో అని చెప్తున్నాను. ప్రేమ ప్రేమ అంటూ ఆ పిచ్చిలో పడిపోయి అది నెరవేరకపోతే చివరికి మీరు ఏ పంజాగుట్ట సిగ్నల్ దగ్గరో, ఏ అమీర్పేట్ సిగ్నల్ దగ్గరో పిచ్చిదాల్లో అడుక్కుంటున్నారనుకోండి,
నేను తప్ప ఇంకెవ్వరు చూసి బాధపడతారు చెప్పండి? నీకు చాలా కోరికగా ఉంది కదే నేనలా ఉండాలని. అబ్బే, అలా ఎందుకుంటుంది మేడం? అలా కాకూడదు అని కోరుకుంటున్నానంతే. ఒసేయ్, నీలాంటి వాళ్ళు ఎంతమంది కోరుకున్నా నేను ఎప్పటికీ అలా మారను, అర్థమైందా? నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నన్ను మొదలుదాకా నరికేశానని అనుకుని సంతోషపడినా మళ్లీ చిగురించే రకాన్ని నేను. నువ్వు చిగురించే మనిషివి కాదే, చిరాకు పుట్టించే మనిషివి. మెడ వరకు కోసేసినా చచ్చిపోతూ కూడా కాటేసే పాము లాంటిదానివే నువ్వు. నీ వాగుడు తగ్గించు, నాకంతా వినపడుతుంది. సారీ మేడం. నోరు మూసుకొని రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టు. నువ్వు చూస్తుండగానే చంద్రిక భరత్ని తీసుకొచ్చి ఈ రూమ్లో వదిలేసి వెళ్ళిపోతుంది. అది నీ కళ్ళారా చూద్దు గాని, సరేనా? ముందు చెప్పిన పంచేయ్. రూమ్ స్ప్రే కూడా కొట్టు. ఏంటి చంద్రిక, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్పిందల్లా చేయటానికి భరత్ ఏమన్నా చిన్నపిల్లాడనుకుంటున్నావా? వాడికి ఆ మాత్రం ఇంగితం లేదనుకుంటున్నావా? అది కాదు చంద్రిక. భరత్ గారిని వెళ్లి రుద్రాణి రూమ్లో ఉండమని ఎలా చెప్తావు? అసలు నువ్వు చెప్తే మాత్రం భరత్ గారు వింటారు అనుకుంటున్నావా? నిన్ను తప్పు పట్టే అవకాశం ఉంది. ఆలోచించావా అసలు నువ్వు? చూడు చంద్రిక, ఇది పద్ధతి కాదు. వింటానికే నాకు అసహ్యంగా ఉందంటే నువ్వు భరత్ దగ్గర చెప్తే నిన్నెలా చూస్తాడో తెలుసా? వద్దు, పొరపాటును కూడా ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. కావాలంటే రుద్రానికి నచ్చ చెప్తాం. ఏం నచ్చ చెప్తానత్తయ్యా? నేను ఆల్రెడీ తన్ని కన్విన్స్ చేయడానికే ప్రయత్నించాను, కానీ తను నా మాట వినడం లేదు. ఎలాగో రేపో మాపో మా ఇద్దరికి పెళ్ళవుతుంది కదా, అప్పుడైనా ఒకే రూమ్లో ఉంటాం కదా అని తనంటోంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అత్తయ్యా? ఇప్పుడు తను ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు, వినదు కూడా. అసలు ఇదంతా నువ్విచ్చిన ఆలస్య చంద్రిక. తను ఎప్పుడైతే భరత్ని పెళ్లి చేసుకుంటానని మీనాక్షి గారి దగ్గర మాట తీసుకుందో అప్పుడే నువ్వు తనని ఇంట్లో నుంచి బయటికి పంపించాల్సింది. అనవసరంగా ఇంత దూరం తీసుకుని వచ్చావు. ఇప్పుడు చూడు, తను ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. తను చెప్పినట్టల్లా నువ్వు ఆడుతున్నావు చంద్రిక. ఇది పద్ధతి కాదు. నా మాట విను. లేదు వైశాలి, అత్తయ్య గారు మాటిచ్చినా నేను మాటిచ్చినా ఒక్కటే. ఇచ్చిన మాట తప్పటం మంచిది కాదు. అందుకని నీ భర్తని తన దగ్గరికి పంపిస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరైనా వింటే నవ్విపోతారు. వస్తున్నా భరత్, ఆర్ యు ఆల్ రైట్? ఏం కాలేదు కదా? భరత్, అమ్మా, నడువంతా నొప్పిగా ఉంది భరత్. కదలలేకపోతున్నాను అమ్మా.
నొప్పిగా ఉంది భరత్. నువ్వు చూసుకొని నడవాల్సింది కదా రుద్రాణి. నిన్ను చూడగానే ఆనందంతో గబగబా వచ్చేసాను. చూసుకోలేదు, కాలు జారిపోయింది. కళ్ళు కాస్త నేల మీద ఉంటే అన్నీ కనిపిస్తాయి. అమ్మా భరత్, నా వల్ల కావట్లేదు. కాస్త నా రూమ్ లోకి తీసుకెళ్తావా? భరత్ ప్లీజ్ భరత్. పోనీ తీసుకువెళ్ళండి. పాప నడవడానికి కష్టపడుతోంది కదా, కొంచెం హెల్ప్ చేయండి. చూసావా చంద్రిక, నువ్వు చేయకపోయినా నాకు కావాల్సిన హెల్ప్ నేనే చేసుకుంటున్నాను. నువ్వు అలా చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు భరత్ని ఎత్తుకుపోతాను. అబ్బా అబ్బా, చాలా నొప్పిగా ఉంది భరత్. మెల్లిగా రుద్రాణి, మెల్లిగా రుద్రాణి. రుద్రాణి, మరి అతను ఇబ్బందిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి తీసుకెళ్తా. థ్యాంక్స్ భరత్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు రుద్రాణి? ఆ మాటకొస్తే నువ్వు చేసిన సహాయానికి మేమెన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు. జీవితాంతం నీకెప్పుడూ రుణపడే ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న వాటికి నువ్వు థ్యాంక్స్లు చెప్పకూడదు రుద్రాణి. టేక్ కేర్. వస్తాను. గుడ్ నైట్. భరత్, ఒక్క నిమిషం. ఏంటి రుద్రాణి, ఏం కావాలి? భరత్, నాకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఏం కావాలో చెప్పు రుద్రాణి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం అక్కడ పెయిన్ బామ్ ఉంటుంది, అది తీసుకొని కొంచెం నా నడుంకి రాస్తావా? బాగా నొప్పిగా ఉంది భరత్. ఏంటి భరత్, ఏం ఆలోచిస్తున్నావు? బాగా నొప్పిగా ఉందని చెప్తున్నాను కదా. నొప్పి తగ్గకపోతే పడుకోవడం కూడా కష్టమైపోతుంది. భరత్ ప్లీజ్ హెల్ప్ మీ నా. అబ్బా, ప్లీజ్ భరత్. భరత్, నిన్నెలా ట్రాక్లోకి లాగాలో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు నీకు తెలియకుండానే నీ బిడ్డకి తల్లిని కావాలని చూశాను. కానీ ఇప్పుడు నీకు తెలిసే నీ బిడ్డకి తల్లినవుతాను. అప్పుడెలా తప్పించుకుంటావో అది చూస్తాను. కావేరీ గాలిలా తాకేసి పోకలా భరత్, ఏమైంది? ఒక్క నిమిషం. నీరజా, నీరజా. భరత్,
ఏమైంది? 1 minute. నీరజా! ఏంటి భరత్ బాబు? ఇదిగో రుద్రాణి నడుముకి బాగా నొప్పిగా ఉందంట. దగ్గరుండి కొంచెం మందు రాసి మర్దన చేయి, తగ్గిపోతుంది. అలాగే నేను చూసుకుంటాను కదా. పెయిన్ బామ్ కాకపోతే ఇంకేదైనా ఆయిల్ వేసి మరీ మర్దన చేస్తాను. నీకెందుకు, ఎలాగైనా సరే మా రుద్రాణి మేడంకి నొప్పి తగ్గేలా చేసే బాధ్యత నాది. మీరు వెళ్ళండి. నీరజా! మేడం, మీకెందుకు, మీరు అస్సలు కంగారు పడకండి. మీ నొప్పి ఎలా వచ్చిందో అలా మాయమైపోతుంది చూడండి. నా చేతిలో ఉన్న పవర్ మీకు తెలీదు మేడం. షటప్ నీరజా! ఏంటి భరత్ ఇది? నేను నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు నీరజకు అప్పగిస్తావేంటి? అలా అయితే నేను నీరజనే హెల్ప్ అడిగేదాన్ని కదా. నిన్ను అడగడం దేనికి? అది కాదు రుద్రాణి, నీకు నడుముకి దెబ్బ తగిలింది కదా, నేను అక్కడ చెయ్యేసి మర్దన చేయడం అనేది నాకెందుకో నచ్చడం లేదు. ఏంటి భరత్, ఏమైంది? ఇంతకు ముందు ఎప్పుడూ నన్ను పట్టుకోలేదా? రుద్రాణి గురించి తెలిసి కూడా మీరు ఇంకా తనని ఇంట్లోనే ఉండనిస్తున్నారు అంటే నాకు మీ మీద అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మర్యాదగా రుద్రాణిని ఇంట్లో నుంచి పంపించేస్తారా లేదా? పంపించడం కుదరదు. తనకి మీకు మధ్య అంత అనుబంధం పెరిగిపోయిందా? ఇందాక మీరే అడిగారు కదా నా క్యారెక్టర్ ఏంటి అని. ఏ ఆడపిల్ల మీదైనా మోజు తీరిపోయిన వెంటనే తనని వదిలేసి ఇంకొక అమ్మాయి వెంట పడతారు. అదే మీ క్యారెక్టర్.